నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత బాధాకరం, దారుణమని యావత్ భారతదేశం ఖండించాలని భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు, బీఎస్పీ సీనియర్ నాయకులు నాసిన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు బివి రమణయ్య మాట్లాడుతూ ఉగ్రదాడులను సహించేది లేదన్నారు. ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉగ్రదాడుల్లో అశువులు బాసిన వారందరికీ నివాళులర్పిస్తున్నామన్నారు. ఐక్యవేదిక నాయకులు ఇన్ఫాఫ్ సమితి రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా మాట్లాడుతూ దాడులకు పాల్పడిన దోషులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఐక్యవేదిక నాయకులు వైసీపీ గూడూరు నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు షేక్ కాళేషా మాట్లాడుతూ ఉగ్రదాడులు ప్రపంచ శాంతికి విఘాతమన్నారు. ఉగ్రదాడులపై నిర్లక్ష్యం తగదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధాన బాధ్యత వహించి బేషరతుగా డిమాండ్ చేశారు. అంతకుముందు ఉగ్రదాడులను ఖండించాలి, దోషులను ఉరితీయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు షేక్ ఎస్తానీ, ఎండీ జిలానీ భాషా, టీడీపీ మైనార్టీ నాయకులు ఎండీ అలీ ముర్తుజా, ఐక్యవేదిక నాయకులు మహబూబ్ అలీ ఖాన్, షేక్ హషీం, షేక్ కబీర్, కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఫయాజ్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు చెల్లా వెంకటేశ్వర్లు, నవాజ్, రషీద్, మహీబుల్లా, బాబు, మున్నా, కాదర్ భాషా, పలువురు మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమం గూడూరులో మైనార్టీలు కూడా దీన్ని డిమాండ్ చేస్తూ వాళ్ళని ఉరి చేయాలని డిమాండ్ చేయడం అనేది మంచి సాంప్రదాయం. ఇట్లాంటి ఐక్యతాభావం హిందూ ముస్లిం మధ్య ఐక్యత కోరుకునేది బహుజన సమాజ్ పార్టీ. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలని గూడూరులో ఇంత ఉమ్మడిగా అన్ని పార్టీలను ఆహ్వానించి ఈ కార్యక్రమం చేసేదానికి మీ అందరికీ కూడా హర్షిస్తూ సమర్థిస్తాం. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం అడవి కాలనీ నందు ఉన్న గాడ్స్ లవ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమంలో ఈరోజు 23/4/2025 తేదీన బుధవారం గూడూరు పట్టణానికి చెందిన కీర్తిశేషులు శ్రీమతి చిగురువాడ కాత్యాయని జ్ఞాపకార్థం 7వ సంవత్సరికం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, కుమారుడు సుధాకర్, కోడలు మమతమ్మ సహాయ సహకారాలతో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ ఈరోజు దాతగా వ్యవహరించిన సుధాకర్, మమతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు తన తల్లి వర్ధంతి సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు, పిల్లలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని, ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబంలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలా ఆశ్రమాలలో నిర్వహించి వారికి అండగా నిలిచి పలువురికి ఆదర్శంగా ఉండటం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, అత్తిమంజరి గోపాల, పర్వతాల రమేషు, పెయ్యల రమణయ్య, సురేంద్ర, బండి వంశీకృష్ణ, దాతలు సుధాకర్, మమతమ్మ, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి మరియు కృపాసేవ కుటుంబ సభ్యులకు ఈరోజు దాతగా వ్యవహరిస్తున్నటువంటి చిగురువాడ సుధాకర్ గారు, మమతా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ఈ అన్నదానాన్ని రుచికరమైన భోజనాన్ని ఇవ్వాలని మా సార్ గారు చెప్పారు. అంటే మా కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇస్తామని వాళ్ళు ఆశించారు. కాబట్టి ఆ యొక్క వారి కోరిక మేరకు ఇక్కడ ఈ రుచికరమైన భోజనం ఇవ్వడం జరుగుతుంది. అయితే మా యొక్క అధ్యక్షులు పెయింట్ పని చేసుకుంటూ ఎక్కడెక్కడ పేదవారు ఉన్నారు, ఎక్కడెక్కడ చిన్న స్కూళ్ళు ఉన్నాయి, ఎక్కడ అవసరమా దుప్పట్లు కానీ కొన్ని దగ్గర దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఇట్లా ఆయన అహర్నిశలు కృషి చేస్తూ ఈ విధంగా మిమ్మల్ని మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఆయన కనిపెట్టి ఇక్కడికి రావడం జరిగింది. అందుకు మాకు మీ అందరికీ ఇవ్వడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క దాతగా వ్యవహరించినటువంటి సుధాకర్ గారు, మమతా మేడం గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి పుట్టినరోజులు, పెళ్లి రోజులు కూడా మా సంస్థ ద్వారా జరిపించాలి, ఇలాంటి పేదవాళ్ళకి చేయాలని. చారిటబుల్ ట్రస్ట్, సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాత్యాయని మేడం గారికి 7వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్న వృద్ధాశ్రయంలో ఎల్బీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రయంలో వృద్ధులకు మంచి రుచికరమైన భోజనం అందించాలని వాళ్ళు కోరారు. తద్వారా సార్ని సంప్రదించి మంచి రుచికర భోజనం పేదలకు పెట్టాలనే ఆలోచనతో మా సేవా ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు గారు చాలా ఆలోచించి నిరుపేదలు ఇక్కడ ఉన్నారు,
ఇక్కడ చేద్దాము అనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ భోజనం ఏర్పాటు జరిగింది. సుధాకర్ సార్ గారికి, మేడం మమతా గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని వాళ్ళని కోరుకుంటూ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ 2వ పట్టణంలో ఉన్న అడవి కాలనీ నందు ఉన్న వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమం నందు పిల్లలకు, వృద్ధులకు అన్నదానం చేస్తున్న మన శ్రీమతి చిగురువాడ కాంతమ్మ గారు పేరు మీద ఆమె జ్ఞాపకార్థం కాచాయిని ఆమె జ్ఞాపకార్థం 7వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కుమారుడైన సుధాకర్, కోడలు మమతమ్మ వాళ్ళ సహాయ సహకారాలతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయటం మా అందరికీ సంతోషం. అలాగే కాంతమ్మ గారు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సుధాకర్, మమతమ్మ వాళ్ళు ఇలాంటి మంచి సేవా కార్యక్రమం ముందు కూడా ఇంకా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని దేవుడి ఆశీస్సులు మీ అందరి దీవెనలు వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటూ, ఇంకా మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్కే భాష గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనాలు పంపిణీ. తిరుపతి జిల్లా గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 7:30 గంటలకు నాగప్రకాష్ గారి దాతృత్వంలో వారి కుమారుడు మోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఓం సాయిరామ్ చారిటీస్ వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడమైంది. జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, వైజాగ్లో నివసిస్తున్న నాగప్రకాష్ వారి కుమారుడు మోహిత్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, జేవీవీ తరపున మోహిత్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని ఆశించారు. వృద్ధులందరూ కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, ఎండలకు జాగ్రత్తగా ఉండాలని, మంచినీళ్లు ఎక్కువగా తాగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర ప్రసాద్, నాగరాజు, పురుషోత్తమరావు, సుబ్బారావు, ఇబ్రహీం, అరుణ్ కుమార్, ఆశ్రమ నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నా స్నేహితుడు వైజాగ్లో ఉన్నాడు నాగప్రకాష్, వారి అబ్బాయి మోహిత్ పుట్టినరోజు సందర్భంగా వారు అనేక కార్యక్రమాల్లో టీవీ చూసి గూడూరులో ఓల్డేజ్ హోమ్ ఉంది, ఆ పెద్దలకు భోజనం పెట్టండి అని మా అబ్బాయి కోరాడని వైజాగ్ నుంచి చెప్తే నాకు వాళ్ళందరూ కూడా భోజనం ఏర్పాటు చేశారు. ముందుగా మోహిత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మోహిత్ భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి రావాలని వారికి అందరూ ఆశిస్తున్నాను కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ప్లాన్ చేసిన నాగప్రకాష్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు విజయ దుందుబి మోగించినట్లు కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ, సుహానా 573, పరమేశ్వరి 572, స్పందన 553, సంభ్రాంతు 532, సాయి పూర్ణచంద్ర 531, సల్మా 524, కుమార్ 512 మార్కులు మరియు 570 మంది, ఆ పైన 2 విద్యార్థులు, 500 పైన 7 మంది విద్యార్థులు సాధించి మొదటి బ్యాచ్లోనే రికార్డు ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు మస్తాన్బి, రఫీ, రజనీ, సుప్రజ, రాఘవయ్య, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. పరమేశ్వరి, నేను 572 మార్కులు సాధించాను. దీనికి సహకరించిన నా తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి అందరికీ ధన్యవాదాలు. నా పేరు సుహానా, 573 మార్కులు సాధించాను. సహకరించిన ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు ధన్యవాదాలు. నిన్న ప్రకటించిన ఏపీ ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు. కేవలం 16 మంది విద్యార్థులతో అద్భుతమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది. సో ఈ ఏపీ ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో మా శ్రీ గాయత్రి స్కూల్ విద్యార్థిని ఎస్కే సుహానా 573 మార్కులతో స్కూల్ టాపర్గా నిలవడం జరిగింది. అలాగే మరో విద్యార్థిని పరమేశ్వరి 572 మార్కులతో స్కూల్ సెకండ్ టాపర్గా నిలవడం జరిగింది. అలాగే మా విద్యార్థులు స్పందన 553 మార్కులు, అలాగే సంభ్రాంత్ యాదవ్ 532 మార్కులు, సాయి పూర్ణచంద్ర 531 మార్కు, సల్మా 524 మార్కులు, కుమార్ 512 మార్కులు. ఇలా ఎగ్జామ్ రాసిన 16 మంది విద్యార్థులలో 7 మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించారు. 570 ఆ పైన 2 విద్యార్థులు, 550 ఆ పైన 3 విద్యార్థులు,
అలాగే 500 పైగా 7 మంది విద్యార్థులు సాధించి మొదటి బ్యాచ్లోనే శ్రీ గాయత్రి విద్యార్థులు రికార్డు సృష్టించారు. సో ఇంతటి ఘన ఫలితాలు సాధించినటువంటి మా విద్యార్థులందరికీ స్కూల్ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు. అలాగే సహకరించిన పేరెంట్స్కి అలాగే మా టీచర్స్ అందరికీ కూడా సో పేరున శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సో స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి టీచర్స్ అందరి తరపున సో పేరెంట్స్ తరపున యాజమాన్యం తరపున కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థులందరూ భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని సో అద్భుతమైనటువంటి ఉన్నత స్థితిగతుల్లో ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తక్కువ ధరకే నేడు భూమి కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఎక్కువ లాభం పొందవచ్చని, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు కలిగి ఉండాలని లక్ష్యంగా శ్రేయ సంస్థ పనిచేస్తుందని సంస్థ నిర్వాహకులు బాబు అగస్టస్ తెలిపారు. మనుబోలు గ్రామంలో శ్రేయ ఆరా ఎలైట్ వెంచర్ బ్రోచర్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు. మనుబోలు గ్రామంలో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్స్ శ్రేయ ఆరా ఎలైట్ వెంచర్ను ఏర్పాటు చేశారు. వెంచర్ బ్రోచర్ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆస్కార్ అవార్డు గ్రహీత సినీ రచయిత చంద్రబోస్, ప్రముఖ నటి ప్రియా హెగ్డే, పలువురు నటీమణులు అనన్య, రిషిత, సంస్థ నిర్వాహకులు బాబు అగస్టస్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం వెంచర్ బ్రోచర్ను విడుదల చేశారు. ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. శ్రేయ సంస్థ నిర్వాహకులు బాబు అగస్టస్ మాట్లాడుతూ తమ సంస్థ అనేక వెంచర్లను దిగ్విజయంగా పూర్తి చేసిందని, కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా మా దగ్గర స్థలం కొన్న వారికి భవిష్యత్తులో ఆదాయం వచ్చే విధంగా వెంచర్లు వేస్తున్నామని తెలిపారు. తక్కువ ధరగా ఉన్నప్పుడే కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఎక్కువ ఆదాయం వస్తుందని, అన్ని వస్తువులతో ఉన్న ఆరా వెంచర్లో ఫ్లాట్లను బుక్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రేయ డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 500% అప్రిషియేషన్ వచ్చినటువంటి, పెరుగుదల వచ్చినటువంటిది ఇన్వెస్ట్మెంట్. డైరెక్టర్ హోప్ గారు, డైరెక్టర్ రిచ్ గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఉన్నారు. మేము సభను అలంకరించిన పెద్దలందరికీ, నాకంటే చిన్న వాళ్ళందరికీ ఆశీస్సులు, పెద్దలకు నమస్కారం. అందరూ ఇప్పుడు అలాగే ప్రియా హెగ్డే గారు ముందుకు రావాల్సిందిగా, అలాగే రిషిత గారిని ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. కారులో వచ్చి ఉన్నారు, వారు బోస్ గారిని సన్మానించవలసిందిగా ఇన్వైట్ చేస్తా ఉన్నాను. రాధయ్య గారు చేతుల మీదుగా ఆరా ఎలైట్ ఎదురు చూస్తున్నటువంటి వెంచర్ బ్రోచర్ లాంచింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. దయచేసి స్టేజ్ వద్ద. భూమిని కొనుక్కోకపోతే పేదరికం మనం పోదు. ప్రపంచంలో అనేక రకాల జబ్బులు అనుకుంటాం, కానీ ఏదో రకరకాల జబ్బులు ఉంటాయి. అంటే పెద్ద జబ్బు ఏదంటే క్యాన్సర్ అంటాం కదా, అవునా కదా? క్యాన్సర్ కంటే బహు భయంకరమైన వ్యాధి ఏదన్నా ఉందంటే పేదరికమే. క్యాన్సర్ కంటే బహు భయంకరమైన వ్యాధి పేదరికము. ఈ పేదరికాన్ని నిర్మూలించాలంటే ఒకటే ఒక మార్గము, భూమి మీద ఇన్వెస్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఈరోజు కష్టమైనా నష్టమైనా అప్పు చేసైనా లోనికి వెళ్ళైనా మనం కానీ భూమిని కానీ కొనిపెట్టుకుంటే ఒక 100 గజాలు 200 గజాలు 30 ఎకరాలు 40 ఎకరాలు అది రేపు పొద్దున పిల్లలకి పెద్ద ఆస్తిగా మిగులుతుంది. వాళ్ళలో పేదరికం పోద్ది. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సొంత స్థలము ఉండాలనే నినాదంతో శ్రేయ ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ అనునిత్యం పనిచేస్తూ ఉంటుంది. సో ఈ సంస్థలో 10,000 మంది సుమారుగా వాలంటీర్స్గా పనిచేస్తూ వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి భూమి విలువ, ఈరోజు ఈ ప్లాట్ కొనుక్కుంటే ఈ రేట్ ఎంత, రేపు కొంటే ఎంత. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ 10వ నెంబర్ ప్లాట్ ఉందనుకోండి, ఈ రోజు కొంటే 15 లక్షలు, ఇదే 1 ఇయర్ తర్వాత కొంటే 30 లక్షలు కొనాలా. రాధాకృష్ణ ఆరా అంటే నిజమైన అర్థం ఏంటంటే మనిషి ఉంటాడు కదా, మనిషి యొక్క చుట్టూ మనిషి వేషం, ఇది మనిషి ఆకృతి, మనిషి ఆకారం, మనిషి చుట్టూ ఒక పరివేషం అంటారు. ఇది వేషం, చుట్టూ ఉండేది పరివేషం. దాదాపు ఒక 4-5
అంగుళాల ఎత్తు చుట్టంతా కూడా ఆ పరివేశం ఉంటుంది. మనిషి ఆత్మలోని శక్తి, మనసులోని శక్తి, ఆ పరిధి, ఆ శక్తి అంత మేరకు విస్తరిస్తుంది. దాన్ని పరివేశం అంటారు. అట్లాగే అదే శక్తి కేంద్రము, శక్తి క్షేత్రము. ఇది నిజంగా చెప్పాలంటే ఇది శక్తి కేంద్రము, శక్తి క్షేత్రంగా భాషిల్లబోతుంది. ఎందుకంటే మంచి మనుషులు, మంచి హృదయం ఉన్నవాళ్ళు, మంచి ఆత్మ, మంచి ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరబోతున్నారు. కాబట్టి ఇది ఒక శక్తి కేంద్రము, శక్తి క్షేత్రము. అలాగే ఇది విలసిల్లాలి, ఇది ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. నేను మణికొండలో 2004లో 750 గజాలు కొన్నాను. అసలు మణికొండ అనే ఊర్లో అసలు మనుషులు ఉంటారని కానీ అక్కడ నివసిస్తారని కానీ ఎవరికీ తెలియని సమయంలో నేను వెళ్ళి చూసి నాకు నచ్చి 750 గజాలు కొన్నాను 2005లో. 2000 రూపాయలకు గజం. 750 గజాల్లో 500లో ఇల్లు కట్టాను. ఒక రకంగా చెప్పాలంటే నేను పెద్ద భూస్వామిని ఇప్పుడు అక్కడ మణికొండలు. ఎందుకంటే అంత పెద్ద ఇల్లు, అంత పెద్ద స్థలం ఎవరికి లేదు. అందరు 200 గజాలు ఉంటే చాలు 10 ఫ్లోర్లు వేస్తారు. నేను 500 గజాల్లో ఇల్లు కట్టుకుని 250 గజాలు గార్డెన్కి వదిలేశాను. ఒక రకంగా చెప్పాలంటే నేను పెద్ద శ్రీమంతుని మణికొండలో. అంటే 2005లో ఊహించి భవిష్యత్తులో ఇది తప్పకుండా అభివృద్ధి, అభ్యున్నతి సాధిస్తుందని ఊహించి కొనుక్కున్నాను. ఈరోజు గజం ఎంతో తెలుసా? 2 లక్షలు పెట్టినా దొరకట్లేదు మణికొండకి. అంత విలువైంది భూమి. పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు చెప్పులేసుకొని కర్ర సాము చేసినట్టు, మర్రి చెట్టు నీడలో కుర్ర గుంపు గూడినట్టు, ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తుక్కు గలిపినట్టు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు, నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రినాటు, గుండెల దిరిపోయేలా దండనకర మోగినట్టు, సెవులు సిల్లిపడేలా కీసు పిట్ట కూసినట్టు, ఏలు సిటికలేసేలా ఎవ్వారం సాగినట్టు, కాలు సింధు దొక్కేలా దుమ్మారం రేగినట్టు, ఒళ్ళు చెమట పట్టేలా ఈ రంగం చేసినట్టు, నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు, నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు. And I'm really proud to be part of this organization. And Radha Garu, thank you so much for giving such a wonderful project to all the people here. And Aura antene oka lucky name manaku anukuntanu, endukante Aura Happy Living already successful ga fastest ga sell అయిపోయింది. సో Aura Elite కూడా అలాగే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా లైఫ్లో ఏదైనా మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు కొన్ని థింగ్స్ మనం వర్క్ చేయాలంట. సో నేను యూజువలీ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ సంథింగ్, నేను కొన్ని పాయింట్స్ లిటరలీ ఐ కీప్ థింకింగ్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అదేంటంటే ఫస్ట్ థింగ్, అది స్పెషలీ రియల్ ఎస్టేట్లో కానీ మార్కెటింగ్లో అయితే చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ షూర్ మీరు అందరూ చేసి ఉంటారు, అందుకే ఇంత సక్సెస్ఫుల్గా అయి ఉంటారు. సో నేను అదే కొన్ని 5-6 పాయింట్స్ నేను ఎప్పుడు వర్క్ చేస్తుంటాను. సో అదేంటంటే ఫస్ట్ వన్, if you are not ready to learn, you are not fit for any field అంటారు. సో ఎగ్జాంపుల్, మనం ఒక చిన్నప్పటి నుంచి ఇక్కడి వరకు నర్సరీ టు ఇప్పటి వరకు రావాలంటే ఆల్మోస్ట్ ఒక 20 years స్టడీస్ మీద పెట్టి ఉంటాం. అండ్ మనం చదువుకున్న బుక్స్ అన్ని ఒకరి పైన ఒకటి పెట్టిన అంత హైట్ వచ్చి ఉంటుంది. సో ఇంత చదువుకొని ఇంత టైం, ఒక యావరేజ్ 20 years దానికి ఇచ్చాక మనకు దొరికింది ఒక సర్టిఫికేట్. సో ఆ సర్టిఫికేట్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళి ఇస్తే మనకు ఒక జాబ్ 30,000 to 50,000 లాగా ఒక జాబ్ వస్తుంది కదా. కానీ ఇక్కడ మనం రియల్ ఎస్టేట్లో ఇంత అంటే నెలకి లక్షలు మనం ఎర్న్ చేయాలనుకుంటే, సో ఎంత హౌ మచ్ వీ హ్యావ్ టు లెర్న్ అనేది మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. అంటే మనం ఎవ్రీడే ఓన్లీ కాలేజ్ కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం లెర్నింగ్ కాదు, ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ అనుకుంటాను నేను.
ఇంకొకటి నుంచి అందరూ మాట్లాడుతుంటే వింటున్నాను దట్ ల్యాండ్ అనేది ఒక 40-50 టైమ్స్ మా చిన్నప్పటికి ఇప్పటికీ చూసుకుంటే, చిన్నప్పుడు అక్కడ ఇందాక హైటెక్ సిటీలో మాట్లాడినట్టు అక్కడ కొంతమంది కొంటే ఇప్పటికి అందరూ కోటీశ్వర్లు అయిపోయారు. సో ఎప్పుడైనా ల్యాండ్ అండ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి చాలా టైమ్స్ రిటర్న్ రావడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో నేను నా పేరెంట్స్ జనరేషన్లో చూశాను, అలా రిచెస్ట్ పీపుల్ అయిపోయారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీ అక్కలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గూడూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే, నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు విడుదల చేసినటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో గూడూరు సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 600 మార్కులకు గాను వినీష్ వర్ధన్ రెడ్డి 585, అఖిల్ అష్రాఫ్ 569, మనోజ్ శ్రీ 566, సమీర 562, మొత్తం
43 మంది విద్యార్థులకు గాను 13 మంది విద్యార్థులు 500 పైన మార్కులు సాధించడం జరిగింది. సో ఇది స్కూలు మొదలుపెట్టిన 4వ సంవత్సరం బ్యాచ్ ఇది. సో ఇంత తక్కువ కాలంలో సాయి విద్యానికేతన్ విద్యా సంస్థలో ఇంత మంచి రిజల్ట్ని కారకులైనటువంటి ముఖ్యంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఇంతటి విజయాన్ని సాధించబెట్టినటువంటి గౌరవ ఉపాధ్యాయులకు, మా ప్రిన్సిపాల్ గారికి, ఈ విజయానికి సహకరించినటువంటి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో పిల్లలందరూ కూడా చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో కష్టపడి చదివారు. సో భగవంతుడి దయ వల్ల అందరూ మంచి రిజల్ట్ వచ్చింది. సో దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరొకసారి కృతజ్ఞతలు నిన్న విడుదలైనటువంటి 10వ తరగతి పరీక్షా ఫలితాలలో మా విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. వాళ్ళకి నా ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని ఆశిస్తున్నాను. వాళ్ళు మున్ముందు పై తరగతులకు కూడా ఇదే విధంగా మంచి ఫలితాలు సాధిస్తారని కోరుకుంటూ, మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర బృందానికి, యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కె వినీశ్వర్ధన్ రెడ్డి. నేను సాయి విద్యానికేతన్ స్కూల్లో 10వ తరగతిని చదువుతున్నాను. నిన్న విడుదల చేసిన రిజల్ట్స్లో నేను 585 మార్కులు తెచ్చుకున్నాను. దీనికి ఈ సక్సెస్కి కారణమైన నా టీచర్స్కి, నా పేరెంట్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిట్టమూరు మండలం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాశ్మీర్లో పల్గామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన భారతీయులకు నివాళులర్పించి పార్టీలకు అతీతంగా శాంతియుతంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. మరణించిన భరతమాత ముద్దుబిడ్డలకు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ అధ్యక్షుడు పి వెంకటయ్య, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కె మస్తానయ్య, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి మునిబాబు, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి భానువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో హిందువులపై జరిగినటువంటి దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మత ఛాందస్తవాదులు, మతం ముసుగులో నిన్న అత్యంత దారుణంగా హిందువులను హత్య చేయడం ఏదైతే ఉందో అది పిరికి పందల చర్యగా భావిస్తూ దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. భార్యా బిడ్డలతో వేసవి విడిది కోసం ప్రకృతి అందాలకు నిలయమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో నిన్న పర్యాటకులు వెళ్ళి వాళ్ళు ఎండ టైంలో సేద తీరుతున్నటువంటి సమయంలో ఉగ్రవాదులు మతం ముసుగులో వచ్చి భార్యలు బిడ్డల ముందే భర్తలకి ప్యాంట్లు ఇప్పించి, అంటే వాళ్ళు హిందువులా ముస్లింలా అని ఐడెంటిఫై చేసి అత్యంత కిరాతకంగా హత్య చేయడం ఇది ముమ్మాటికి తీవ్రవాదుల చర్యగా పరిగణిస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. గతంలో కూడా చూసాం. గతంలో అభినందన్ వర్ధమాన్ని పాకిస్తాన్ ఎట్లయితే తీసుకెళ్లి కిరాతకంగా హింసిస్తున్నటువంటి సందర్భంలో భారతదేశం తీవ్రంగా హెచ్చరిస్తూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. ముందు కూడా పాకిస్తాన్ అంతు చూస్తారని ప్రధానమంత్రి అయితేమి, మన విదేశాంగ మంత్రి అయితేమి, హోమ్ మినిస్టర్ అయితేమి ఈ చర్యలు తీవ్రంగా పరిగణిస్తూ గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా వాకాడు మండల పరిధిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ నాయకుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచుల సంఘ అధ్యక్షుడు కల్లూరు సర్పంచ్ దువ్వూరు విజయభాస్కర్ రెడ్డిని ఎంపీడీఓ మాజీ సొసైటీ అధ్యక్షుడు సీనియర్ రాజకీయ నాయకుడు కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈరోజు మన మండల కేంద్రంలో ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వాకాడు మండల సర్పంచుల సంఘ అధ్యక్షుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం, పంచాయతీరాజ్ దినోత్సవం.
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పరిపాలన అక్కడికి వర్గాలకు పోవాలంటే ఏదో కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా గాంధీజీ కలగనటువంటి గ్రామ స్వరాజ్యం, అంబేద్కర్ గారు ఆశించినటువంటి సమాజ స్థాపన పూర్తిగా జరగాలంటే అట్టడుగు పాలన పోవాలి, పేదవాడి చెంతకు ఈ ప్రభుత్వం అందించేటువంటి ఫలాలు పోవాలి. దీనికి ఒక వారం మాదిరి పనిచేయాలంటే ఒక వ్యవస్థ ఉండాలి అనేటువంటి ఆలోచనలో భాగంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది రూపొందించడం జరిగింది ఈ దేశంలో. అది ప్రథమంగా అమలు జరిగినటువంటి దినం ఈ ఏప్రిల్ 24 కాబట్టి ఈ దినాన్ని పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది ఈ పరిపాలనలో చాలా ప్రధానమైనటువంటి కారణం. గ్రామ స్థాయిలో అట్టడుగు వర్గాలు నివసించేటువంటి ప్రాంతాలకు మౌలిక వసతులు కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమే కాకుండా కింది స్థాయికే పాలన కావాలనే ఆలోచనలో భాగంగా ఏర్పడినటువంటి ఈ వ్యవస్థ మొదట దీనికి పెద్ద రాజ్యాంగబద్ధంగా హక్కులు కానీ నిధులు కానీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. వాళ్లే స్వయం సముపార్జన చేసి అటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు నేరుగా నిధులు ఇవ్వడమే కాకుండా వాళ్లకు అధికారికంగా ఒక 29 అంశాలు బదిలీ చేసి పరిపాలనా వ్యవస్థ మీద స్థానిక సంస్థలకు పట్టు ఏర్పాటు చేయడం జరిగింది 73వ రాజ్యాంగ సభ. కోటపట్టణంలోని బజాజ్ షోరూం ఆధ్వర్యంలో నూతనంగా మార్కెట్లోకి వచ్చిన బజాజ్ సిఎన్జి ఫ్రీడమ్ 125 మోటార్ వెహికల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో పర్యావరణ రక్షణ కోసం ఇటువంటి మోటార్ వెహికల్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చిన బజాజ్ సంస్థ మరియు ఎంజీ బ్రదర్స్ యాజమాన్యానికి ధన్యవాదములు తెలిపారు. అనంతరం 20 బజాజ్ ఫ్రీడమ్ సిఎన్జి వాహనాలు మరియు 3 బజాజ్ వాహనాలను మొత్తం కలిపి 23 వాహనాలను ఆయన చేతుల మీదుగా వినియోగదారులకు అందించారు. ఎంజీ బ్రదర్స్ ఎండీ డాక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ కోట బజాజ్ షోరూంలో 23 వాహనాలు ఒకేసారి డెలివరీ ఇచ్చినందుకు సహకరించిన షోరూం అధినేత సుంకర చెంచురత్నం గారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బజాజ్ ఏరియా మేనేజర్ అశోక్ కుమార్, డీజీఎం శరవణ, ఏజీ అండ్ పీసీఎన్జీ డిస్టిక్ హెడ్ మహేంద్ర కుమార్, ఏజీఎం రంగబాబు, శ్రీరామ్ మేనేజర్ కిషోర్, బజాజ్ షోరూం ఓనర్ సుంకర చెంచురత్నం, బజాజ్ షోరూం సిబ్బంది పాల్గొన్నారు. ఫ్యూచర్లో పొల్యూషన్లెస్ వెహికల్స్, అదేవిధంగా ఎక్విప్మెంట్ ట్రాన్స్పోర్ట్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే బయటకు వస్తే పొల్యూషన్, ఇంట్లో మనం తినే తిండి పొల్యూటెడ్ ఫుడ్ ఉంది, కెమికల్స్ అన్ని వాడుతున్నారు. కాబట్టి ఫ్యూచర్ ఎవరైనా సరే పొల్యూషన్ లేని బైకులు, కాస్ట్ ఎఫెక్టివ్గా మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వెహికల్స్ ప్రిఫర్ చేస్తారు. దానిలో భాగంగా మన ఇండియాలో ఫస్ట్ టైం బజాజ్ కంపెనీ వారు దీన్ని లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా వాళ్ళు లాంచ్ చేసిన దాన్ని ఈరోజు ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ బజాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెంచురత్నం తరఫున, అలాగే ఎంజీఓస్ మేనేజ్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ వెహికల్ వాళ్ళు పర్చేస్ చేసిన చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అంటే మెడకని గ్యాస్ ఉన్నది, పక్క పెట్రోల్ ఉన్నది, రెండు బండి ఉన్నాయి, యాక్సిడెంట్ అయినా స్కిడ్ అయి పడిపోయినా, ఏమన్నా అంటుకుంటున్నామో ప్రాబ్లం ఏమైనా వస్తున్నాయి. కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత దీన్ని చాలా టెస్టింగ్స్ చేశాను. లారీ ఒకవేళ వచ్చి కొల్లాడినా, లారీ కింద క్రాష్ అయిపోయినా, లేదు వెహికల్ మెడకని కొనినా కూడా దానికి ఏ విధమైనటువంటి ప్రాబ్లం అయితే రాదు. 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సర్టిఫై చేసి ఈ బండి మార్కెట్లో వెళ్ళొచ్చు చెప్తేనే బజాజ్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఆ బండికి ఇక్కడ మీరు సర్వీస్కి వచ్చినప్పుడు కూడా సర్వీస్ సూపర్వైజర్ కానీ మన చెంచురత్నం గారు కానీ ఈ డేటా వర్క్ ఏమంటే ఓన్లీ ట్రైన్ అయినటువంటి టెక్నీషియన్ ద్వారానే సర్వీస్ చేసుకుంటాం. మిగతా బండి ఏమంటే సెమీ స్కిల్డ్ టెక్నీషియన్, స్కిల్డ్ టెక్నీషియన్ కూడా చేస్తారు. ఈ ఒక్క వెహికల్ ఏంటంటే పర్టికులర్గా ఇది ట్రైనింగ్ అయిన టెక్నీషియన్ దగ్గర చేస్తారు. సో మీకు ఎటువంటి అపోహలు కూడా ఉండవు. ఎందుకంటే చంద్రత మీ ఊరు వాడు మీరు ఒకటి కాబట్టి. సో ఈ సందర్భంగా ఇవాళ ఇక్కడ వెహికల్ చూసుకుంటే అందరూ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. అలాగే
pillar we have launched 2 months back in Vijayawada, and the response is very good. Few things about CNG. CNG is cheapest in Andhra and Nellore. All places you go, CNG is costly. In Nellore it is cheapest. We are selling CNG at 83 rupees per kg only. Petrol price is 114. So there is a huge saving on price part. CNG is available everywhere. Around 1 kilometer, 2 kilometer away from here, station is available. It is very much safe. There is no issue in safety. CNG is more safer than petrol diesel. And gas is available 24/7 at station. So please buy CNG. We are giving 400 rupees gas coupon also. అట్లా నేను బజాజ్ వాళ్ళకి కూడా చెప్పాను. ఒక మోడల్ వచ్చింది, కొంచెం ఒక 4-5 మోడల్స్ రావడం ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటాను. చేపట్టే ఎలక్ట్రిక్ వెహికల్ ఉందండి. సో అమ్మేవాళ్ళు కూడా ఎన్వైర్న్మెంట్ కాన్షియస్ వెహికల్స్ వస్తే మీకు కొనేదానికి అనుకూలంగా ఉంటుంది కదా. మీకు సిఎన్జీలో ఒక 4-5 మోడల్స్ ఉంటే చాలా మంది సిఎన్జీ వెహికల్స్ సేల్ జరుగుతుంది. సో వాళ్ళు కూడా చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ వాహనాన్ని కొన్న కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ చెప్తున్నారు, మీరు ఏదో వెహికల్ కొనలేదు, యూ హ్యావ్ పర్చేస్డ్ ఎ వెహికల్ విచ్ ఈజ్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ. మీరు మంచి చేస్తున్నారు. మీరు ఒక మన నేచర్ వైపు ఒక రెస్పాన్సిబుల్గా వ్యవహరించారు. అది కూడా మీరు సంతోషంగా ఉండదు, గర్వంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అన్ని సెన్సార్తో కూడుకున్నటువంటి దయచేసి మీ వెహికల్ని దేశంలో ఎక్కడైనా సర్వీస్ చేసుకోవచ్చు, సర్వీస్ పాయింట్. కానీ దయచేసి ఆధునిక సర్వీస్ పాయింట్స్లోనే మీరు సర్వీస్ చేయించుకోండి. ప్రయాణించేటప్పుడు దయచేసి హెల్మెట్ వేసుకోండి. సో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి వెహికల్ని కొనుగోలు చేయడానికి మీకు వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సో వ్యాఖ్యాతకు అందజేస్తాం. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమానికి ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన బడుగు శ్రీనివాసులు గౌడ్, సుప్రజ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీకన్యకాయ నమః. ఓం లంబోదరాయ నమః. తస్మాకం యజ్ఞం బలయే ప్రోక్షన్న అజాయత ముఖారింద్రాగ్నిష్టభ్రాంతే మార్గబంధవే నమః. భుక్తే ముక్తే స్వర్గపదాయ నమః. ప్రియాయ నమః. ప్రీతపుత్రాయ నమః. అంతర్యామినే నమః. జరజని జయ దేవ దత్తావధూత ఓ సాయి అవధూత जोड़ुनी कर तव चरणी देवीतो माता जय देव बुद्ध्यात्मना वा प्रकृति स्वभाव करोमि यद्यस्कलं परस्मै नारायणाय समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं साईनाथं भगवद्वान्तविद्वं समर्ताण्डमीड्यं मनोवागतीतं मुनिर्रूपादिजे प्रेमे आलंगिन आनंद पूजिन भाग जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई साई नमो नमः ओम साई नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.